తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తడ మండల కమిటీని నియమించడం జరిగింది. మండల అధ్యక్షుడిగా ఆంబాకం భాస్కర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అని భాస్కర్ గారిని, వైస్ ప్రెసిడెంట్ కుమార్ గారిని, జనరల్ సెక్రటరీలు ప్రకాష్ గారిని, ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మండల కమిటీని నియమించడం జరిగింది. మొట్టమొదటిగా మండల అధ్యక్షుడిగా నియమించబడిన ఆంబాకం భాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు కూడా స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. 147 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో మేలు చేసింది, ప్రజల సమస్యలు తీర్చింది, ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని ఎంతగానో సేవ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఉపయోగించుకుని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తప్ప సొంతంగా ఏ పార్టీలో కూడా ఏ నాయకులు కూడా రాలేదు. అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీజాలని ఇవాళ తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పునర్జన్మ పోసుకుంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ వైఎస్ చంద్రారెడ్డి గారి యొక్క అధ్యక్షతన, దేశంలో రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించబోతున్నాడు 2029 ఎలక్షన్లో. తప్పనిసరి రాబోయేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలోనైనా తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నా అందరూ అనొచ్చు 1%, 2% ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుందని. కానీ మేము చెప్తున్నాం, మా నాయకులు చిన్న నాయకులు కాదు, మా కార్యకర్తలు చిన్న వ్యక్తులు కాదు. ప్రతి ఒక్కరూ కష్టపడి తన వద్ద బాధ్యతాయుతంగా దాన్ని పోరాటం చేసి తప్పనిసరిగా ఈసారి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది. అది మాత్రమే కాదు, ప్రతి గ్రామంలోనూ పాగా వేస్తాం, ప్రతి మండలంలోనూ జెండా ఎగిరేలా చూస్తాం. ఇది మా శబ్దంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి వాళ్ళు ఎవరికి కూడా పుట్టగతులు లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ రాబోయేటటువంటి ఎలక్షన్లో ప్రజల యొక్క తీర్పుని ఏ విధంగా ఇవ్వబోతున్నారో మీరందరూ చూడబోతున్నారు. దానికి ముందే మేము ఓట్ల కంటే ముందు ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలని మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. వైఎస్ చంద్రారెడ్డి గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో ఏ మూల ఏ సమస్య జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడానికి, సంక్షేమ పథకాలను అమలుపరిచే దిశగా అడుగులు వేసే విషయంలో కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా అన్యాయపు అక్రమ మైనింగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చి ఇవ్వబోతున్నారు. దీనిపైన మేము ఖచ్చితంగా ఎక్కడ అన్యాయపు అదేవిధంగా ఇల్లీగల్ బిజినెస్లు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటన్నిటిపైన కూడా మేము ఉక్కుపాదం మోపుతామని తెలియజేసుకుంటూ ఈ యొక్క తడపండ్ల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.